హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము న్యూస్ స్టోరీ సిరీస్లో అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసుకుందాం. అయితే ఈ అల్లావుద్దీన్ అద్భుత దీపం ఎంతో ప్రాచుర్యమైన కథల సంపుటి. ఇది అరేబియా ఎడారిలో జరిగిన కథల సారాంశం. అయితే అల్లావుద్దీన్కి తండ్రి ఉండడు. తల్లి అతనికి అన్నీ చేస్తూ అతని బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. కానీ అల్లావుద్దీన్ మాత్రం చిన్నపిల్లాడు. అల్లావుద్దీన్ ఏమీ పట్టించుకోకుండా తిరుగుతూ ఏమీ పని చేయకుండా అమ్మ చేసి పెడుతుంటే తింటూ బడికి కూడా వెళ్ళకుండా అలాగే కాలం గడుపుతూ ఉంటాడు. అయితే వారి దగ్గర ధనం ఉండదు. అతను చుట్టం చూపుగా వస్తాడు. అతను మాంత్రికుడు. కానీ వీళ్ళకి ఏం చెప్తాడంటే, అల్లావుద్దీన్కి మరియు తల్లికి, నేను మీ భర్తకి అన్నను, మీకు సహాయం చేయటానికి వచ్చాను, సమయానికి రాలేకపోయాను అని చెప్పి అతను ఒక బంగారు నాణాల మూట ఇస్తాడు. ఇచ్చి, నేను అల్లావుద్దీన్ని నా వ్యాపారంలో అతనికి చాతుర్యత వచ్చేలాగా నేను అతనికి బోల్డంతా ట్రైనింగ్ ఇస్తాను, సహాయం చేస్తాను అని చెప్తాడు. అలా అతని వెంట తిప్పుకుంటూ ఒకరోజు అతనిని ఒక గుహ దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే ఆ గుహని ఓపెన్ చేసిన తర్వాత ఒక ఉంగరం ఇచ్చి, ఈ గుహలోకి వెళ్ళి నువ్వు అక్కడ బోల్డంత బంగారం ఉంది, ఆ బంగారం నాణాలు అట్లాగే అక్కడ ఒక దీపం కూడా ఉంటుంది, అవి తీసుకురమని చెప్తాడు. అయితే అల్లావుద్దీన్ అక్కడ బంగారు నాణాలు అవి సంచుల నిండా నింపి అతనికి ఇచ్చేస్తాడు గుహ లోపల నుంచే. అయితే ఆ గుహని మూసేయచ్చు అనమాట. ఆ మాంత్రికుడు ఏం చేస్తాడంటే అల్లావుద్దీన్ని అక్కడే పెట్టేసి ఆ గుహ మూసేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అల్లావుద్దీన్కి అర్థమవుతుంది, అమ్మో ఇతను మాంత్రికుడు నన్ను మోసం చేశాడు అని. అయితే ఏం చేస్తాడంటే దిగాలుగా కూర్చుని ఉంగరంని ఇట్లా తలుచుకుంటాడంట. ఉంగరం ముట్టుకుని తలుచుకుంటే అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ దీపాన్ని వాళ్ళు శుభ్రం చేసి అమ్మి డబ్బు తెద్దాం అనుకుంటారు. అప్పుడు దాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు జీనీ ప్రత్యక్షం అవుతాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఈ జీనీ ఏం చేస్తాడో అల్లావుద్దీన్కి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.